హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. రోజ్ ఫ్లవర్ అంటే రోజ్ ఎంబ్రాయిడరీ ఎలా చేయాలి అన్నది కామెంట్ సెక్షన్లో నన్ను అడిగారు. ఇది రిపీటెడ్గా క్వశ్చన్ రావడం వల్ల నేను ఈ వీడియో చేశాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా నేను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూసేద్దామా. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇదిగోండి ఫుల్ రెడ్ కలర్ అనమాట. దీని మీద నేను బ్లూ కలరు, ఎల్లో కలరు, గ్రీన్ కలరు 3 కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పళ్ళు వస్తుంది కదా, పిన్ వస్తుంది, అందుకని చెప్పేసి నేను ఇక్కడ వేయలేదు. ఇక్కడ వరకు వేయని అవసరం లేదు అసలు. ఇక్కడ పళ్ళు వచ్చేస్తుంది, నెక్ రౌండ్ అంతా ఇలా వేసాను. ఈ డిజైన్ వచ్చేసి నేనే ట్రేస్ చేసి వేసాను. ఓన్ డిజైన్ అనమాట, నేను క్రియేట్ చేసి వేసింది. ఇది ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వర్క్ చేశాను. స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వర్క్ అయితే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కదా. చాలామందికి బ్లౌజ్ స్టిచ్చింగ్ రాదు, అలాంటి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను స్టిచ్డ్ బ్లౌజ్ మీద వర్క్ చూపిస్తున్నాను. హ్యాండ్ రౌండ్ కూడా ఇలా వేసేసాను. ఇది అలవార్ డిజైన్లా కూడా వేసుకోవచ్చు, అక్కడక్కడ రోజెస్ వేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా ఉంది కదా, లేకుండా అక్కడక్కడ రోజెస్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ వరకు వేసాను. పళ్ళు ఎలాగో కవర్ చేస్తుంది కదా, అందుకని చెప్పేసి ఈ వర్క్ చేయడానికి నాకు 1 వీక్ పట్టేసిందండి ఈ బ్లౌజ్కి. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ టైం, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు, ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఈ వర్క్ చేయాలంటే చాలా టైం తీసుకుంది. చాలామంది నన్ను అడిగారు వీడియోస్ చాలా లేట్గా పెడుతున్నారని చెప్పేసి. ఇదేనండి కారణం, ఇంకేమి కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడైతే ఇక నుంచి ట్రై చేస్తాను నేను. ఇది స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఓపిక ఉండాలండి. హ్యాండ్ వర్క్స్ అంటే కొంచెం టైం తీసుకుంటాయి కదా. మిషన్ వర్క్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది, డే 1లోనే అయిపోతాయి. హ్యాండ్ వర్క్స్ అలా కాదు, కొంచెం కొంచెంగా కొట్టుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. లుక్ కూడా అలాగే ఉంటుంది, మరి చాలా నీట్గా వస్తుంది హ్యాండ్ వర్క్ అంటే. స్టిచ్చింగ్ అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ముందుగానే వర్క్ చేసేసుకోవచ్చు. ఇదైతే స్టిచ్చింగ్ రాని వాళ్ళు అయితే ఇలాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ బయట చేయించుకొని ఇలా వర్క్ చేసుకోవచ్చు. హ్యాండ్ చివరన ఎందుకు వేయట్లేదని నన్ను వేరే వీడియో కామెంట్లో అడిగారనమాట. ఇక్కడ వరకు ఎందుకు వేయట్లేదని చెప్పేసి. మనకి ఎక్కువ ఇక్కడ వరకే వస్తుంది కదా, ఇక్కడ అంత కనిపించదు కదా, అందుకని చెప్పేసి ఈ చివరన నేను వదిలేస్తున్నాను అనమాట. కొంచెం టైం తీసుకుంటుందండి, ఇదేమి అంత ఫాస్ట్గా అయిపోదు అనమాట. ఇది సింపుల్ శారీ మీద బ్లౌజే అనమాట, కానీ నేను చెప్పాను కదా ప్రతి శారీ మీదకి నేను వర్క్ చేసేస్తానని చెప్పేసి. అలాగే అయితే వీడియో చూసేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చారా, వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ డ్రా చేద్దాం. డ్రా చేయడానికి నేను ముందుగా ఇలా వైట్ పేపర్ మీద డిజైన్ వేసుకున్నాను. ముందుగా సర్కిల్స్ వేసుకోవాలి. సర్కిల్స్ వేసుకుని ఆ మధ్యలో లీవ్స్ డిజైన్ వేసాను. ఇలాగ కార్బన్ పేపర్ పెట్టి డిజైన్ డ్రా చేద్దాం. ఇలా గ్యాప్ చూసుకుంటూ వేసుకోవాలి డిజైన్ అనేది. ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట. ఇంట్లో డిజైన్ వేసుకునేటప్పుడు ఇలా కార్బన్ పేపర్ అయితే ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ట్రేసింగ్ పౌడరు ఇలాంటివి ఇంట్లో అయితే దొరకవు కదా, కార్బన్ పేపర్ అయితే ఈజీగా దొరుకుతుంది. చూసారా, డిజైన్ అయితే ప్రింట్ పడిపోయింది. ఇప్పుడు ఇది కెమెరాలో అంత కనిపించట్లేదని నేను మళ్ళీ ట్రేస్ చేశాను వైట్ పెన్సిల్తో. మళ్ళీ ఇంకొక లైన్ వేసేటప్పుడు గ్యాప్ చూసుకుని వేసుకోవాలి డిజైను. సో డిజైన్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్ చుట్టూ వేసేసాను, హ్యాండ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే డిజైన్ ఎలా కుట్టాలి అన్నది ఇప్పుడు చూద్దాం. రోజెస్ కుట్టుకోవడానికి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఎల్లో కలరు, బ్లూ కలరు థ్రెడ్స్ తీసుకున్నాను. థ్రెడ్ వచ్చేసి 3 లైన్స్ ఎక్కించుకోవాలి నీడిల్లోకి. అప్పుడు 6 లైన్స్ అవుతుంది కదా. 6 లైన్స్ దగ్గర నాట్ వేసుకుని ఇలా మిడిల్లోకి తీసుకోవాలి. కొంచెం క్లాత్ తీసుకుని దీనికి ఇలా రోల్ చేసుకోవాలి. నేను 3 టైమ్స్ రోల్ చేశాను.
రోల్ చేసుకుని మనం ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో మళ్ళీ సూది అక్కడి నుంచే దింపేసుకోవాలి. ఇది నాట్ స్టిచ్లా పడుతుంది మధ్యలో. సిల్క్ థ్రెడ్ ఎందుకు తీసుకున్నా అంటే సిల్క్ థ్రెడ్ అయితేనే బెస్ట్ రోజెస్కి. రోజెస్ బాగా కనిపిస్తాయి అనమాట, షైన్ అవుద్ది కదా థ్రెడ్. అదే విచ్ థ్రెడ్ అయితే అంత షైన్ అవ్వదు, అందుకని చెప్పేసి. ఇప్పుడు సెకండ్ టైం పక్క నుంచి మళ్ళీ సేమ్ అలానే తీసుకోవాలి. 2 సార్లు వేసుకోవాలన్నమాట ఇలాగా. ఫస్ట్ టైం రోల్ చేసాం కదా 3 టైమ్స్, అలానే ఇప్పుడు కూడా 3 టైమ్స్ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని ఇవి ఒకటే లైన్లో వస్తాయి అన్నమాట ఈ 2. తర్వాత రౌండ్గా వేసుకోవాలి అన్ని లైన్స్, అప్పుడు పెటల్స్లా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు రౌండ్గా వేసుకోవడానికి ఒక సైడ్ నుంచి తీసుకోవాలి, తీసుకుని ఇలా రోల్ చేసుకోవాలి. ఇది లెంగ్త్ని బట్టి రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8 టైమ్స్ తిప్పుకున్నాను, 8 to 9 టైమ్స్ అలా తిప్పుకోవచ్చు. గ్యాప్ని బట్టి వస్తాయి అన్నమాట రింగ్స్ కరెక్ట్గా ఫామ్ అయ్యేలా చూసుకోవాలి. ఒకసారిగా లాగేసుకోకూడదు, లాగేసుకుంటే చిక్కులు పడిపోతాయి. ఇలా స్లోగా వేసుకోవాలి. మళ్ళీ ఆ పెటల్ ఎండ్ చేయడానికి మనం ఎక్కడి నుంచి అయితే థ్రెడ్ తీసుకున్నామో అక్కడే దింపేసుకోవాలి. దింపేసుకుని ఇప్పుడు ముందు వేసుకున్న పెటల్నే ఆ పెటల్ మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇంకొక మళ్ళీ పెటల్ వేయాలి కదా, అలా రౌండ్గా ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ డిజైన్ అనేది మనం ఓన్లీ రౌండ్గానే వేసాము, రోజెస్ లాగా ఏమీ వేయలేదు. మనం ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. గ్యాప్ చూసుకుంటూ ఇలా స్ప్రింగ్స్ వేసుకునేటప్పుడు ఆ గ్యాప్కి సరిపడా మనం రింగ్స్ తిప్పుకోవాలి. దాన్ని బట్టి అప్పుడు రోజ్ పెటల్ వస్తుంది. కుడుతూ ఉంటే తెలిసిపోతుంది ఎంత గ్యాప్కి ఎన్ని వేయాలి అని చెప్పేసి. ఇప్పుడు నేను వేసేది మాత్రం మధ్యలో నుంచి 3 టైమ్స్ తిప్పుకున్నాం కదా, ఇప్పుడు రౌండ్గా తిప్పేటప్పుడు మాత్రం 8 టైమ్స్ తిప్పుతున్నాను. ఇలా చేస్తే ఇలానే ఎంత సైజులో వస్తాయి. మీరు ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా పెద్ద సైజులో వస్తాయి అన్నమాట.
సో ఇది కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎల్లో కలర్ థ్రెడ్తో కూడా కుట్టేశాను. ఇప్పుడు లీవ్స్ కుట్టుకుందాం. లీవ్స్కి విచ్ థ్రెడ్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ కాదు. మీకు కావాలంటే సిల్క్ థ్రెడ్ కూడా వేసుకోవచ్చు. రోజెస్కి మాత్రం ఖచ్చితంగా సిల్క్ థ్రెడ్డే వేసుకోవాలి, ఎందుకంటే రోజ్ ఫ్లవర్స్ షైనింగ్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి. అదే విచ్ థ్రెడ్ అయితే అంత షైన్ అవ్వదు, అందుకని చెప్పేసి. ఇప్పుడు విచ్ థ్రెడ్ తీసుకొని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. దీనికి 6 లైన్స్ ఉంటుంది కదా, 6 లైన్స్ ఎక్కించేసుకోవాలి నీడిల్లోకి. నేను చిన్న సైజు నీడిల్లోకే ఈ థ్రెడ్ని ఎక్కించుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద సైజు నీడిల్ అయితే పెద్ద పెద్ద హోల్స్ పడిపోతాయి వర్క్ చేసేటప్పుడు బ్లౌజ్కి, అందుకని చెప్పి చిన్న నీడిల్లోకే ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లీవ్స్ చివరి నుంచి తీసుకోవాలి థ్రెడ్. తీసుకున్న తర్వాత కొంచెం క్లాత్ దగ్గర దింపేసుకోవాలి. దింపేసుకున్న తర్వాత అటు ఇటు ఇలా తీసుకుని థ్రెడ్ ఇలా పడుతుంది కదా, కిందకి లాక్ చేసేయాలి. ఇలా ప్రతి లైన్ ఇలా వేసుకోవాలి. దగ్గరగా వేసుకుంటే లీఫ్ తయారైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.